నువ్వేనా పద్మావతి? అన్నయ్యగా వచ్చారు, అడగడం ఎందుకు? కూర్చోండి. మాట్లాడే ముందు మరొకసారి నిర్ధారణ చేసుకుందాం. నేను అబద్ధం ఆడితే? అవసరం ఉంటేనే తప్ప ఆడవాళ్ళు అబద్ధం ఆడరు. పైగా నువ్వు ఆడవని ఇతరులను ఆడిస్తావని తెలుసు. అది మీకెలా తెలుసు? మా గోపయ్యను చూసిన తర్వాత. మీరు నా గోపికి? నీ గోపి? నువ్వు వాడి ముక్కు ముఖం ఎరగనప్పటి నుంచి, నువ్వు వాడికి ఏమీ కానప్పటి నుంచి నేను వాడి అన్నను. తండ్రి లేని వాడిని పెంచి పెద్ద చేసి వాడు కోరిన పిల్లని తెచ్చి పెళ్లి చేసిన అన్నను. క్షమించండి, కూర్చోండి. నిలబడి నన్ను అవమానించకండి. నీకు అవమానమా? గొప్ప గొప్ప వాళ్ళు నీ వాకిటి ముందు నిలబడి ఉండటమే నీ గొప్పతనం. మీరు నాకు దైవ సమానులు. ఆ దైవమే నిన్ను ఒక వరం అడగటానికి వచ్చాడు. చెయ్యి దాచి నీ ముందు నిలబడి ఉన్నాడు. దైవం వరాలిస్తాడు, కోరడు. ఏం చేస్తాం? అంతటి శ్రీ మహావిష్ణువే బలి చక్రవర్తిని వరాలు అడిగాడు. అందుకున్న తర్వాత పాతాళానికి అణగ తొక్కాడు. మీరు అందుకే వచ్చారా? లేదు, నీ వల్ల పాతాళానికి పోతున్న ఒక ప్రాణిని, నీ తోటి ఆడదాన్ని రక్షించమని అడుగుతున్నాను. అవును, మా గోపయ్యకు అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్య ఉంది. నీ వల్ల ఆ ఇల్లాని బ్రతుకు అధ్వానం అవుతుంది. కంటికి కడివెడుగా ఇంటబడి ఏడుస్తూ ఉంది. అది నా తప్పు కాదు. వారి తప్పే కావచ్చు, అయినా తప్పు దిద్దటం, తిప్పి పంపటం నీ ధర్మం. నేను వారిని ప్రేమించాను, మనసిచ్చాను. నాకు తెలియదు, కానీ ప్రేమలు పెంచుకోవటం, తుంచుకోవటం మీకు వెన్నతో పెట్టిన విద్య. మీరంటున్నది దేవుడు మాకు మాత్రమే మగడుండరాదని శాసిస్తాడా? పెద్దలు మీరు అది ఆశిస్తున్నారా? లేదు, నేను ఒక్కటే యాచిస్తున్నా. నా మరదలికి ప్రతిపించ. అదంతా మీ తమ్ముడికే చెప్పండి. ఏమన్నా? తమ్ముడు ముందు కిమ్మని లేక ఆడదాన్ని నన్ను అడుక్కోడానికి వచ్చారా? వెళ్ళండి, వెళ్ళండి. ఆడాములే నాటకం, ఓ పిల్ల చేశాములే కూటకం. ఆడాములే నాటకం, ఓ పిల్ల చేశాములే కూటకం. చేసుకోరు మీ అయ్యకు పెట్టావు పిసలాటకం. పిల్లో హోయ్ పిల్లో గుసగుసలించేల మనకు ఆడాములే నాటకం. పగల వెన్నెలలో కురితేనే ఓ పిల్ల, దుఃఖలన్నీ నిన్ను చూసి పక్కుమని నవ్వె పిల్ల. ఆడాములే నాటకం, ఓ పిల్ల చేశాములే బూటకం. కోరుకున్న బావ
మాలి పండు అందెను నాకినాడు, అందరాని మాలి పండు అందెను నాకినాడు. అందాల బాల నలోని మోహాలు తీరగా నీతోనే ఉంటాను నేను బావా, నీ మాటే వింటాను. చందమామలో ఉన్నది చల్లనైన పానకము, అందులోనే ఉన్నది పడుచోళ్ళకి పూనకము. అంది తెచ్చి పెట్టమని అడుగుదామనుకుంటే, అంది తెచ్చి పెట్టమని అడుగుదామనుకుంటే, నువ్వు తలపుకొస్తేనే సిగ్గేస్తది, నీ పిలుపు వింటేనే నవ్వొస్తది. జోడుగా ఉందాములే, సుఖంగా జోడుగా ఉందాములే. ఆరు మగనమయ్యాక మాట ఎందులకు పిల్లో, పిల్లో డోయ్ గుసగుసలించే మనకు జోడుగా ఉందాములే, జోడుగా ఉందాములే, జోడుగా ఉందాములే, జోడుగా ఉందాములే. అప్పా ఎంకమ్మప్పా ఎవరు? నేనే. కూర్చో. ఈ అన్నాళ్ళకి ఏంటే సంగతులు? ఏముందప్ప, అమ్మాయి పెళ్లి ఉన్నట్టుండి రాత్రికి రాత్రే మీ మరిది ముహూర్తం పెట్టించుకొచ్చాడు. అమ్మాయి మేడ బోసిగా ఉంది, అందుకని మన ఇంట్లో జంట కాసులు పెట్టి తీసుకెళ్దామని వచ్చా. దానికే అలాగే తీసుకెళ్ళు. చంద్రం చిన్నపాడలు నడిగి పట్టుకోండి దానికి. సరే. పెళ్లి కొడుకు ఎవరే? ఇంకెవరు, మా మేనల్లుడు జోగులు. ఆడంటే పోన్లే పాపం, పోయింటాడైతే అంటేశాను. ఏమైనట్టు కనిపించదే? కాసులు పేరు ఎక్కడే? నిన్నే అడిగేది. లేదక్కయ్యా, ఆ సంగతి కనిపిస్తూనే ఉంది చెల్లెలా. ఏమైంది అని అడుగుతున్నా. ఆహా, ఇంకా అదెక్కడ ఉంటుంది? ఇంకెక్కడికి కాసులు పేరమ్మయ్యా? పోయింది. ఏమైంది? ఏమయ్యా అని వయ్యా నడమకొస్తుంది. ఏమైందో పెద్ద మింగిందా? దానికి తగ్గించుకున్నా వేరే వెతుక్కుంటాను. అయ్యో నా రాత, నేను వచ్చి మీకు లేనిపోయిన గొడవ తెచ్చాను. వస్తానప్ప, మంచిదమ్మా. అన్నయ్య పిలుస్తావు, అక్కడే చెప్పుకుంటుందండి. ఏంటి నేనే అక్కయ్య లక్ష్యపతిలో వస్తున్నాడు. మధ్యలో మానేసి మహాప్రమాదం. అబ్బా రక్త పచ్చేసావులో చావలేవే, ఎంతకంటే ప్రమాదం ఏంటిదే? అమ్మా అమ్మ వచ్చాక ఇంటి మంచి చేస్తుంటుంది. వాళ్ళు ఏం చేసుకుంటారు, అమ్మకు చేస్తారు. ఉండగా మీ అమ్మ ఆ మొత్తం మెడ పెట్టి కుడుకుతుంది. అక్క నీకు అమ్ముంది, ఎందుకలా మాట్లాడతావు? చూసావా తయ్యా, చూసావా మా అమ్మ జీనమ్మ సమానమట. ఏం కూర్చావే, ఏం కూర్చా పాటల కోసం ఏం కూర్చావే? ఎందుకమ్మా ఎన్నైనా నన్నానండి, కొట్టండి, తిట్టండి, కానీ అమ్మా నాన్న ఏం చేశారు? అమ్మ అమ్మని నాన్నని అన్నావని తెగ గుర్తుకొట్టున్నావు. మరి అలాగే ఏంటో చెప్పవే. నువ్వు ఊరుకవే. ఆ నగ తెచ్చినాడే మళ్ళీ మా గడపలో కాదు. మనసే